సంగారెడ్డి జిల్లా కోహూరులో నిర్మాణంలో ఉన్న చర్చి కూలి నలుగురు తీవ్ర గాయాల పాలయ్యారు. స్థానికంగా ఉన్న మెథడిస్ట్ చర్చికి స్లాబ్ వేస్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో గాయపడిన నలుగురు కూలీలను స్థానిక ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే శిథిరాల్లో మరో నలుగురు కూలీలు చిక్కుకున్నట్లుగా సమాచారం అందుతుంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు. ఇక ఊహించని ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు ఫోన్ లైన్ ద్వారా. దుర్గారెడ్డి, చర్చ్ స్లాబ్ కూలిన ఘటన గురించి డీటెయిల్స్ ఏంటి? సంగారెడ్డి జిల్లా జైరాబాద్ కోయిర్ నిర్మాణంలో ఉన్న ఒక చర్చి కూలడంతో ఆ చర్చిలో ఉన్న ఎవరైతే స్లాబ్ నిర్మాణంలో పనిచేస్తున్నారో యూపీకి చెందిన 12 మంది పనిచేస్తున్నారు. అందులో నలుగురికి మాత్రము తీవ్ర గాయాలయ్యాయి. మిగతా నలుగురు మాత్రము ఆ స్లాబ్ కింద మాత్రం వాళ్ళు అక్కడ ఆ నిర్మాణం జరుగుతున్న సమయంలో కింద పడిపోవడంతో క్షతగాత్రులను మాత్రం సురక్షితంగా బయటకు తీసుకురావడం జరిగింది. ఇక ఈ చర్చి ఈ రోజు ఆదివారం ఉదయం పూట మరికొంతమంది అక్కడ ప్రాంగణంలోకి వచ్చే అవకాశం ఉండే, కానీ చర్చి నిర్మాణం ఉందని చెప్పి ఆదివారం కూడా ఎవరిని కూడా అక్కడ ప్రార్థన చేసుకోకుండా బయటకు పంపడం జరిగింది. దాంతో పాటు కొంత ఊపిరి పీల్చుకున్న సమయం అయితే మనకు కనిపిస్తుంది. అక్కడ ఒకవేళ అదే అందరూ వచ్చి ఆ చర్చి నిర్మాణం లోపలికి వచ్చి ఒకవేళ అదే సమయంలో అక్కడ ప్రార్థన చేసి ఉంటే మాత్రం చాలా మంది తీవ్ర గాయాల పాలయ్యే అవకాశం అయితే ఉండే. రెండు అదే విధంగా మనం చూసినట్లయితే ఇక ఈ యూపీకి చెందిన ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో ఆ కాంట్రాక్టర్ కూడా నిర్లక్ష్యం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా స్లాబ్ నిర్మాణం కింద ఆ పిల్లర్స్ కానీ లేకపోతే అక్కడికి ఆ చెక్క లో కానీ నాణ్యత ప్రమాణాలు పాటించలేదని చెప్పి మనకైతే సమాచారం వస్తుంది. ఇక యూపీకి సంబంధించిన 12 మంది కూలీలు మాత్రం నలుగురిలో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది. వీళ్ళందరికీ కూడా నలుగురు గాయాలైతే ఆ నలుగురిని కూడా ఆ సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. అదేవిధంగా మిగతా కూలీలకు ఎవరైతే చిన్న చిన్న గాయాలైనా అక్కడ జైరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చి అక్కడ ప్రథమ నిర్వహించే ఆ ప్రయత్నంలో అయితే నిమగ్నమై ఉన్నారు పోలీసులు. అదేవిధంగా ఈ యొక్క చర్చి నిర్మాణంలో ఎప్పుడు మొదలైంది, ఎంతెంత నాణ్యత ప్రమాణాలు పాటించాలనే విషయంపై కాంట్రాక్టర్ పై ఆ కేసు నమోదు చేసి పూర్తి వివరాలు కనుక్కునే ప్రయత్నం మాత్రం జైరాబాద్ సంబంధించిన పోలీసులు ఆ కోయిరు ప్రాంతానికి అక్కడ ఆ చర్చి నిర్మాణంలో ఎవరెవరు కూలీలు ఎక్కడి నుంచి వచ్చారనే వివరాలు మాత్రం సేకరించే ప్రయత్నంలో ఉన్నారని చెప్పవచ్చు. అదేవిధంగా ఆ చర్చి నిర్మాణంలో ఈ లోపాలు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అని చెప్పి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడే ఆదేశాలు జారీ చేసినట్లయితే మనకు సమాచారం వస్తుంది. పూర్తి వివరాలు అయితే నివేదిక వెల్లడించాలని చెప్పి పోలీస్ శాఖకు ఆదేశాలు ఇచ్చినట్లయితే సమాచారం వస్తుంది మనకు. థాంక్యూ దుర్గారెడ్డి.